కుమారుడు తన తల్లిని తీసుకొని ఓ రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. తల్లి చాలా వృద్ధురాలు. భోజనాన్ని ఆర్డర్ చేశాడు. భోజనం వచ్చింది. తల్లి చాలా బలహీనంగా ఉండడం వలన ఆహారాన్ని మీద పోసుకొని కింద పోసుకొని కాస్త ఇబ్బందికరంగా తినసాగింది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె తింటున్న తీరును చూసి గుసగుసలాడారు. ఏమాత్రం కోపడకుండా ఆ కొడుకు మాత్రం ఆమె తిన్నాక చేతులు బట్టలు తుడిచి బిల్లు కట్టి ఆమెను తీసుకెళ్ళాడు. తల్లిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుండగా ఓ వ్యక్తి అడిగాడు, బాబు, నువ్వు ఇక్కడ ఏమి వదిలేసి వెళ్తున్నావు అని అడిగి ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూడగానే నేను ఏమీ వదిలేసి వెళ్ళడం లేదు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు ఎంత విలువైన విషయాన్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను చూసుకోవాలి. వయసు మీద పడిన తమ తల్లిదండ్రులను అసహించుకోకుండా ఒక బిడ్డలాగా చూసుకోవాలి. ఒక మంచి సందేశాన్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు అని ఆ కొడుకు నవ్వుతూ తల్లిని తీసుకొని వెళ్ళాడు. తల్లిదండ్రులను పసిపిల్లలాగా చూసుకోవాలి. ముసలితనంలో అది జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళే బిడ్డలు కదా. ఎన్ని జన్మలెత్తినా తల్లిదండ్రుల రుణం తీసుకోగలమా? తల్లిని మించిన దైవం లేదు. ఆకలేసినా, ఆనందం వేసినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ సందర్భాల్లో పిల్లల తల్లిదండ్రులైనా గుర్తుంచుకున్నది అమ్మని మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మన తోటి వారితో ఈ సందేశాన్ని పంచుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.